హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను చికెన్ కర్రీ అయితే చేశానండి. నేనైతే ఎలా చేశానంటే ఫస్ట్ అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నానండి. చికెన్ కూడా శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో అయితే వేసాను. ఈ విధంగా వేయడం వల్ల నీసు వాసన పోయి ముక్క అనేది సాఫ్ట్గా ఉండిద్ది. అదేవిధంగా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు అయితే వేసానండి. అదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అలా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాను. అదిగో పచ్చివాసన అయితే పోయి అల్లం వెల్లుల్లి మంచి స్మెల్ అయితే వస్తుందండి. చక్కగా వేగింది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసాను. టమాటా కూడా మనం సాఫ్ట్గా మెత్తగా ఉడికిన దాకా అయితే ఉడికించుకోవాలి. అదిగోండి మా పిల్ల అయితే చికెన్ వేసాను. చూడండి ఎంజాయ్ చేస్తూ తింటుంది. అది దాని నుండి అరుస్తుందండి ఆ స్మెల్కి, అందుకని దానికైతే కొంచెం అయితే వేసాను. ఈలోపు అదిగోండి టమాటా అయితే మగ్గిపోయిందండి. టమాటా మగ్గిపోయిన తర్వాత మనము చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా రెడీగా, దాన్ని అయితే వేసి ఒకసారి మొత్తం అలా కలుపుకొని ఇంకా ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. అదిగోండి వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఫైనల్గా కారం అయితే వేసేయడమే. చాలా సింపుల్ అండి చికెన్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అదిగోండి కారం వేసి మనం ఆ కారం అంతా మగ్గేంత వరకు 2 minutes ఉంచుకోవాలి. అంతే, రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు అయితే వేసాను. ఇంకా లాస్ట్లో అయితే చికెన్ మసాలా. అంతేనండి, చాలా సింపుల్. కర్రీ అయితే చాలా బాగుండిద్ది. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.